హైదరాబాద్ నగరం దేశంలోనే రొమ్ము క్యాన్సర్ కేసుల్లో మొదటి స్థానంలో ఉందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. భారతీయ వైద్య పరిశోధన మండలి అంటే సిఎంఆర్ నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ డేటా ప్రకారం హైదరాబాద్లో ప్రతి 1,00,000 మంది మహిళల్లో 54 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ సంఖ్య బెంగళూరులో 48.7, చెన్నైలో 42.2, ఢిల్లీలో 38.6, ముంబైలో 34.4 కేసులతో పోలిస్తే చాలా ఎక్కువ. ఈ గణాంకాలు హైదరాబాద్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎంత తీవ్రంగా ఉందో చూపిస్తున్నాయి. ఈ కేసులు ఎందుకు పెరుగుతున్నాయని ఆలోచిస్తే నగర జీవన శైలి ఒక పెద్ద కారణంగా కనిపిస్తోంది. ఐటీ ఉద్యోగాల్లో ఒత్తిడి, నైట్ షిఫ్ట్లు, సరైన నిద్ర లేకపోవడం, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం ఇవన్నీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఆలస్యంగా వివాహాలు, ఆలస్యంగా గర్భాలు లేదా పిల్లలను కనకపోవడం కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ను పెంచుతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కొందరిలో వారి కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. కానీ ఇక్కడ ఒక సానుకూల విషయం ఏమిటంటే హైదరాబాద్లో అత్యుత్తమ ఆసుపత్రులు, స్క్రీనింగ్ సౌకర్యాలు ఉన్నాయి. దీనివల్ల క్యాన్సర్ను ముందస్తుగా గుర్తిస్తున్నాం. అంటే చికిత్స సులభమవుతోంది. రొమ్ము క్యాన్సర్ గురించి భయపడాల్సిన పని లేదు. కానీ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మనం చేయగలిగిన కొన్ని సులభమైన చర్యలు ఉన్నాయి. ప్రతి నెల బ్రెస్ట్ను స్వయంగా పరీక్షించుకోవచ్చు. ఏదైనా గడ్డలు, నొప్పి లేదా మార్పులు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. 40 ఏళ్లు దాటిన మహిళలు సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ టెస్ట్ క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తిస్తుంది. దీనివల్ల చికిత్స చాలా సులభమవుతుంది. అలాగే జీవనశైలిలో కొన్ని మార్పులు కూడా సహాయపడతాయి. ఫాస్ట్ ఫుడ్ తగ్గించి పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుని రోజు కనీసం అరగంట నడక లేదా వ్యాయామం చేయాలి. ఒత్తిడి ఉంటే యోగా లేదా మెడిటేషన్ చేస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. హైదరాబాద్లో చాలా ఆసుపత్రులు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నాయి. ఇలాంటి క్యాంపులకు వెళ్లి ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని చెక్ చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే డాక్టర్తో జన్యుపరమైన పరీక్షల గురించి మాట్లాడి సలహా తీసుకోవాలి. హైదరాబాద్లో రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ మన వద్ద మంచి వైద్య సౌకర్యాలు, నిపుణులైన డాక్టర్లు ఉన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రొమ్ము క్యాన్సర్ గురించి మరిన్ని వివరాలు సిఎంఆర్ వెబ్సైట్లో లభిస్తాయి. ఏమైనా సందేహాలుంటే సమీపంలోని ఆసుపత్రిలో డాక్టర్ను సంప్రదించాలి. మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది. కాస్త అవగాహన, కాస్త జాగ్రత్తతో ఈ సమస్యను అధిగమించవచ్చు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు.